వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్పై సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఇవాళ విచారించింది. ఈ కేసు ప్రతివాదులతో పాటు సిబిఐకు నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ గతంలో దాఖలు చేసిన సిబిఐ పిటిషన్ను సునీత పిటిషన్ను ఈ నోటీసులకు జత చేసింది. విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సుప్రీంకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని పిటిషన్ దాఖలు చేసింది. సునీత పిటిషన్పై విచారణ నేపథ్యంలో సిబిఐ పిటిషన్ను జత చేస్తూ భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.